క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల ఉపవాస కోరికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న కొన్ని సత్యాలను మనం గ్రహించబద్దులమవుతున్నాం. మనకున్నటువంటి ఆత్మీయతను అత్యంతమైన ఆత్మీయతతో స్థిరపరచబడి సిద్ధపరచబడిన వారిపై మనముగా బలపరచబడి నిత్య జీవమునకు వారసులవ్వాలని ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. మహాదేవుడు భూమి మీదకి వచ్చారు ఒక మనుష్య కుమారుడుగా. మహాదేవుడే భూమి మీదకి వచ్చారు మనుష్య కుమారుడుగా. ఆ మహాదేవుడు మానవాడికి వారిలో ఉన్నటువంటి చీకటికి, వారిలో ఉన్నటువంటి అంధత్వమునకు, ఆత్మీయ అంధత్వమునకు సంబంధించిన కొన్ని భావాలను తుడిచివేయాలని మహాదేవుడు భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రానుసారమైనటువంటి స్థితులు ఏవైతే మానవాళికి విరుద్ధముగా వారు చేయించున్నారు, వారి స్వంత ఆలోచనల చొప్పున నడుస్తున్నారు, వారిని శిక్షించడానికి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో వారు స్వయంగా వారి కొరకు ఉపయోగించుకొని, వారి స్వార్థము కొరకు ఉపయోగించుకొని ఒకరిని శిక్షించే వారిగా ఉంటున్నారు. ఆ రీతిగా మహాదేవుడు ఈ దినమున మనం పఠించినటువంటి వాక్య భాగం చూసినప్పుడు ఒక సంఘటన దేవాది దేవుని యొక్క జీవన క్రమములో భూమి మీద ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మహాదేవుడు మందిరములో ఉన్నారు, దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. అప్పుడే మహాదేవుడు ప్రార్థన చేసుకొని ఒలీవల కొండకు వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై తండ్రి అయిన దేవునిచే బోధింపబడిన వాడై జరుగుతున్న ప్రతి విషయము తెలిసినటువంటి దేవుడు దేవాలయంలోనికి వచ్చారు. దేవాలయంలో దేవుడు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు దేవునే ప్రశ్నించడానికి, దేవుని అవమానపరచడానికి, దేవుని పైనే నేరం మోపడానికి, వారికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి దేవాది దేవుని యొద్దకు వచ్చారు. ఇక్కడ ఈ సంఘటనలో మహాదేవుడు ఒక అద్భుతాన్ని క్రొత్త నిబంధన భక్తులైన ప్రతి ఒక్కరికి తెలియజేశారు. నేరము, తప్పు, దోషము, పాపము ఇవన్నీ కూడాను గ్రంథానికి విరుద్ధమైనవి. గ్రంథము వీటిని తుడిచివేయాలని, వీటిని కొట్టివేయాలని, మనుష్యుడు నీతిగా ఉండాలని, మనుష్యుడు పరిశుద్ధముగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష ఉంటున్నది. అందుగాను ఇటు నిబంధనలను, ఆజ్ఞలను దేవాది దేవుడు గ్రంథములో చొప్పించి మానవాళి సమాజంలో శాంతిని ప్రదర్శించడానికి ఆయన ఒక యోగ్యతనిచ్చారు. ఆ యోగ్యతను
కాపరులు కానీ, పెద్దలు కానీ, లేక ఈ లోకములో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్న వారు కానీ తప్పుడు మార్గమును స్వయం లాభముల నిమిత్తమే వాడుకొని ఒకరిని దూషించి శిక్షించే వారిగా ఉంటున్నారు. అంత మాత్రమే కాకుండా స్త్రీలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను కొట్టివేసి వారిని శిక్షించే వారిగా కూడా ఉంటున్నారు. దేవుడు వీరన్నింటినీ కొట్టివేసి స్త్రీలకు ప్రాధాన్యతనిచ్చారు. తప్పిదము చేసిన వారు ఎవరైతే ఉన్నారో ఇరువురికి శిక్ష విధించాలంటున్నారు. అది దేవాది దేవుడు నూతన నిబంధనలో ఇచ్చినటువంటి యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన ఆత్మీయ సత్యమై ఉంటున్నది. ఈ దినమున చదువుబడినటువంటి వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవాది దేవుడేమో మందిరంలో ఉన్నారు. పెద్దలైన వారందరూ ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వచ్చి ఆమెపై నేరం మోపుతున్నారు. ఆ మహాదేవుని ప్రశ్నించాలని, ఆయనపై దోషమును ఏర్పాటు చేయాలని వారి ఉద్దేశం. అందుగాను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయనతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు మహాదేవుడు ఏం చేస్తారంటే నేలపై ఏదో వ్రాయించుండెను. వ్రాయిస్తూ మీలో దోషము చేయని వాడు ఎవరైనా ఉంటే ఆవిడపై రాయి వేయండి అని, అనగా శిక్ష వేయండి అని దేవుడు చెప్తున్నారు. వారేమో ఆయనపై దోషాన్ని మోపాలని, ఈయనేమో ఒక అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఒక నీతియుక్తమైన ఆశీర్వాదకరమైన న్యాయాన్ని చెప్తున్నారు. ఆ స్థితిని తెలియచేయటానికి మహాదేవుడు ఈ సంఘటన మనందరికీ ఇచ్చారు. ధర్మశాస్త్రంలో స్త్రీలకు ప్రాధాన్యత మందిరములో తక్కువ. స్త్రీలను సంఘములో ప్రధాన స్థితిలో ఉంచరు. ఆ యొక్క పాత నిబంధన భక్తులు స్త్రీలను సంఘములో తమ స్థానం ఎంతగానో కించపరిచే వారిగా ఉంటారు. నేటికి అది జరుగుతూనే ఉన్నది. నేటికి దానిని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే క్రొత్త నిబంధన భక్తులకు దేవుడైతే ఒక యోగ్యతను ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాడు. వారు అంటున్నారు ఆవిడ పాపం చేసింది అంటున్నారు అని. వారందరూ ఆవిడను దేవాతి దేవుని యొద్దకు తీసుకొని వచ్చారు. దేవుడు ఏం చేయాలి? ధర్మశాస్త్రానుసారంగా చంపండి, రాళ్ళు పెట్టి చంపండి అని అన్నారు. ఈయన నేలపై ఏదో రాయించుండెను అని మనం చూస్తాం. వ్రేలుతో రాయించుండెనని చూస్తాం. అలాగనే ఆవిడ వారితో మాట్లాడుతున్న మాటను బట్టి వారిని అడుగుతున్నారు దేవుడు, మీలో ఎవరైనా అట్టి పాపము చేయని వారు ఉంటే ఆవిడపై రాళ్ళు వేసి చంపేసేయమంటున్నారు. ఆయనకి తల వంచుకునే ఉన్నారు. వారందరూ కూడా ఎవరైతే పురుషులుగా చెప్పబడుతున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా స్త్రీని లెక్క చేయని వారుగా ఉంటారు యూదులు. ఆ రీతిగా వారందరూ కూడా వారి చేతిలో ఉన్న రాళ్లను కింద పడివేసి
వారందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మహాదేవుడు ఆ సంఘటన చూసి ఎవరు నిన్ను ఏమి చేయలేదా అని అడుగుతారు. లేదు ప్రభువా అని ఆ స్త్రీ దేవునితో మాట్లాడుతుంది. ఆ స్త్రీ ఎలాగ మాట్లాడుతుందో చూడండి. యేసు తల ఎత్తి అర్జదుల తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అడిగినప్పుడు లేదు ప్రభువా నేను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. వారందరూ వచ్చి శిక్ష వేశారు. ఈయన ఒకటే మాట అంటున్నారు, నేను నీకు శిక్ష విధింపను. అంటే దాని అర్థం ఏంటంటే అందరూ పురుషుల వలె నేను కూడా నీకు రాళ్ళు వేసి కొట్టాలి. అయితే నేను కూడా శిక్ష విధింపను. మరి ఆయన పాపం చేశాడా? లేదు. అక్కడ ఆమెను క్షమించారు. దేవాతి దేవుడు చెప్తున్నారు, క్షమించారు. పశ్చాత్తాపంతో తిరిగి ఇంటెన్షనల్ గా నీవు ఆ పాపము చేయొద్దని దేవుడు ఆ బిడ్డతో అంటున్నారు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అనగా నీవుగా ఆ పాపములోనికి వెళ్ళిపోవద్దు. అనగా వ్యక్తిగతముగా మనుష్యుల యొక్క మనస్తత్వాన్ని, స్త్రీల యొక్క బలహీనతను దేవుడు అక్కడ చొప్పించి ఆ బిడ్డతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆది కాండంని మనం చూస్తాం. ఒక పర్యాయము సందర్భానుసారంగా ఆది కాండంలో దేవుడు ఒక స్త్రీకి ఇచ్చినటువంటి శాపాన్ని ఒకసారి చూస్తాం. ఆ స్త్రీ యొక్క శాపము చూడండి, ఏ రీతిగా దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయత ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఆ స్త్రీలో ఒక వాంఛ అనే దాన్ని, ఒక గుణం దేవుడు పెట్టిన శాపం, అది పాపం. దానివల్ల తప్పులోనికి వెళ్ళకూడదు, పాపము చేయవద్దు. దానిని కొట్టివేయడానికే నేను వచ్చాను, శాపమును కొట్టివేయడానికే నేను వచ్చాను భూమి మీదకి అని ఆ స్త్రీతో దేవుడు చెప్తున్న మాటను మనం గ్రహించాలి. అమెండ్మెంట్ అంటారు దాన్ని. గలతీ పత్రికలో ఆ శాపము నుంచి విముక్తులను చేసిన స్థితిని మనం ఒక పర్యాయం చూస్తాం. ఆ శాపగ్రాహి అయినటువంటి నీ దేవుడు ఆ శాపమును ఏ రీతిగా కొట్టివేశారో నీకు ఒక మార్గాన్ని ఇచ్చారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో మనం చూస్తూ వస్తున్నాం. 3వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము లభించినట్లు అన్యజనులకు కలుగుటకై అది ఆ శాపాన్ని ఏదైతే ఉందో ధర్మశాస్త్రంలో దాని నుంచి విముక్తులను చేయటానికి ఆయన
సిలువ మీద ఏం చేశారట? మరణమును పొందారు, రక్తమును ప్రోక్షించారు, గాయపడ్డారు. అది మనం అందరము గమనించలేకపోతున్నాం. మన కొరకు ఆయన చేసిన యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన ఈ స్థితిని మనము గ్రహించలేకపోతున్నాం. ఏదో లేని దేవుడు నామినల్ అయిపోయాడు. దేవుడు ఆయన మన కోసం అట్టి శాపముల నుంచి విడుదల చేసి పశ్చాత్తాపం అనే స్థితిని ఇచ్చారని మనం ఆయన మీద కనీసం ఒక మనిషి మీద జాలి ఉంటుంది, ఆయన మీద జాలి కూడా ఉండట్ల. అదే నాకు ఈ మధ్య రెవల్యూషన్ ఏంటంటే, కనీసం ఆయన అంత మరణము చెందితే, పాపముల నుంచి రక్షిస్తే, శాపముల నుంచి విమోచన చేస్తే, మనుష్యుడిగా వచ్చి దేవుడు అయ్యుండి ఆయన నీవు చేసిన క్రియను ఇంచుక కూడా ఆయనపై అభిమానం వచ్చలేదండి. ఇట్ నాట్ నో వాట్ హ్యాపెండ్ టు ద ఇండివిజువల్స్. ఇవాళ ప్రార్థనలు కూడా అవే. దేశాలన్నీ అమెరికాలో ఒకప్పుడు అదే క్రైస్తవ దేశం అన్నారు, ఇప్పుడు నిల్, అసలు నిల్. అలాంటిది ఆస్ట్రేలియా డిక్లేర్డ్ క్రిస్టియన్ కంట్రీ వరల్డ్ లో, దాంట్లో నిల్. ఏంటంటే అసలు ఒకటే ఒక కంట్రీ ఆస్ట్రేలియా డిక్లేర్డ్ క్రిస్టియన్ కంట్రీ, ఒకటే ఒక కంట్రీ హిందూ డిక్లేర్డ్ కంట్రీ నేపాల్. నేపాల్ ఏమో ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది వాళ్ళ మతంలో. వీళ్ళేమో కారణం ఏంటి అంటే సత్యం వైపు పరిగెత్తనివ్వట్లేదు సాతానుడు. ఇక్కడ చూడండి, ఆయన ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు. నీకు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని ఎలాగ సంపాదించుకుంటావు? పరిశుద్ధాత్మను ఆయన సిలువ మీద మరణించి ఆ వాగ్దానాన్ని నీకు ఇవ్వటానికి ఆయన శాపగ్రాహికి అయ్యాడు. అంటే ఆత్మదేవుడు నీలో ఉండటానికి అయ్యారు. రెండవది ఆయన చూడండి, అక్కడే అబ్రహాము పొందిన ఆశీర్వచనము అది మనం అందరం ఎవరు? అక్కడ ఎప్పుడు దాన్ని రెడ్ లెటర్స్ అండర్లైన్ చేసుకోండి. అన్ని జనులు అన్న దగ్గర మనకి కలగటానికే బైబిల్ అంతా అదే రాస్తాడు. మనకి ఆ యోగ్యత కలగటానికి దేవాతి దేవుడు ఆ స్థితిని మనకు తెలియజేశారు. అన్య జనులకు కలుగుటకై. అక్కడ చూడండి, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏం పొందాడు అబ్రహాము ఆశీర్వచనము? ప్రపంచానికే ఒక తండ్రి అయ్యాడు. అతను అన్యుడు, అర్థమవుతుంది కదా, అతను అన్యుడు. అతని వలన ప్రపంచానికి విశ్వాసం తండ్రి అయ్యాడు. ఇప్పుడు నీ విశ్వాసాన్ని ఉంచు, అది ఆశీర్వచనం. విశ్వాసం అనే యోగ్యకరమైన స్థితి నీలో డెవలప్ కావాలి. అది లేదు ఇప్పుడు. అది రావటానికి కూడా నీకు విశ్వాసం ఒక వరం అంటాడు. ఆ వరాన్ని నువ్వు పొందడానికి అబ్రహాము ద్వారా నీకు ఇవ్వాలని నేనేం చేశానంటే సిలువ మీద మరణించి నీకు ఇస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎంత చేసినా కూడా ఆ స్టోరీ లాగానే చెప్తారు. ఆ కథని, ఆ స్త్రీ కథని, దానిలో ఇంత అంతరార్థం ఉందని కూడా చెప్పరు. ఇంకా ఆ విధంగా స్త్రీని ఇంకా అవమానపరిచే మాటలే మాట్లాడతారు. ఇక్కడ చూడండి, అంటున్నాడు ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము క్రీస్తు ద్వారా ఆ క్రీస్తు వారు. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు, anointed by the Father, the God.
ఆయనకున్నటువంటి అభిషేకం అంతా ఈయనకి ఇచ్చి భూమి మీద పంపాడు. అనగా ఈజ్ నథింగ్ బట్ ది మ్యాన్ గాడ్. జీసస్ ఈజ్ నథింగ్ బట్ ది మ్యాన్ గాడ్. అబద్ధులు లేనటువంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆ మహాదేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. క్రీస్తు మన కోసము శాపమై ఆయనే శాపాన్ని మన కోసం మోసుకున్నాడు. ఈ శాపాలన్నీ మన సంఖ్యాకాండం అవన్నీ కూడా చదివితే శాపాలు అవి ఉంటాయి. మొత్తాన్ని కొట్టేసి పశ్చాత్తాపం ఇచ్చారు. ప్రతిదీ కూడా రాళ్లతో చంపండి, రాళ్లతో చంపండి, రాళ్లతో చంపండి, రాళ్లతో చంపండి. పబ్లిక్ గా మర్డర్ చేయటం అనమాట. దాన్ని దేవుడు కొట్టేశారు. ఎందుకంటే మనుష్యుడు స్వార్థపరుడు. వాడు జడ్జిమెంట్ వాడికి ఇస్తే సాతానుడు వాళ్ళను ప్రవేశించి లోకాన్ని భ్రష్టత్వంలో నడిపిస్తాడు. శాపము నుంచి విమోచించను ఇందును గూర్చి రాని మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుడు చేసిన స్థిరపడిన తరువాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. మనుష్యుడు చేసింది, ఇప్పుడు దేవుడిది ఇది. అందుకని కలుపుతున్నాడు, తీసేస్తున్నాడు. దానికి విమర్శకులు బయలుదేరతారని ఆ మాటను రాశాడు. అక్కడే అంటాడు చూడండి. నీ క్రీస్తు వారి సంగతి చెప్తున్నాడు చూడండి. ఆ వచ్చిన 16 చదువుతుంది. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు ఏమయ్యాడు అబ్రహాము? క్రీస్తు వారికే తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అది ఆయన ఆశీర్వచనం. ఒక మనుష్యుడికి దేవుడు తండ్రిగా వచ్చాడు. ఆ మనుష్యుడు కూడా అన్యుడిగా ఉన్నాడు. ఆ మనుష్యుల్లో విశ్వాసాన్ని ఇవ్వడానికి, నీకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఆ దేవాతి దేవుడు శిలువ మీద మరణించారు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న శాపాలన్నీ కొట్టేయటానికి ఆయన రక్తమును ప్రోక్షించారు. ఆయన గాయపడ్డారు, ఆయన మరణించారు. ఆయన నీ కోసము విముక్తులను చేసి పశ్చాత్తాపము, మారు మనస్సు, ప్రాయశ్చిత్తమనే యోగ్యకరమైన స్థితినిచ్చి నిన్ను పరిశుద్ధపరచుకున్నారు. ఆ స్త్రీతో దేవుడు ఏమంటున్నాడు తల్లి? 11వ వచనము 8వ అధ్యాయములో అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. అనగా ఇప్పుడు దాంట్లో ఐరనీ, వాట్స్ ద ఐరనీ బిహైండ్ ద సిచ్యువేషన్ అండ్ సినారియో? ప్రతి మనుష్యుడు పాపి అని అర్థం. ఎవరైతే శిక్ష విధిస్తున్నాడో వాడు కూడా పాపియే. పాపి శిక్షించడానికి అర్హుడు కాదు. అది ఇప్పుడు పాపి శిక్షించడానికి అర్హుడు కాదు పాపముని గురించి. అందువలన వారు వెళ్ళిపోయారు, పాపం చేసేవారు. అప్పటి వాళ్ళకి అర్హత కోల్పోయారు. దాన్ని నేను కొట్టేస్తున్నాను, నీ పశ్చాత్తాపం మారుపరుస్తా, నీవు జీవించరా నాన్న అంటాడు. మహాదేవుడు అంటే ఆయన ప్రతి సంఘటనలో ఒక ఐరని దాగి ఉంటది. ఆ ఐరని ఆయన చూడండి, అక్కడ ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండేది అనగా ఆమెను ఇంతమంది పురుషుల మధ్యన అనంట చూడండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అంటే చిన్నవాడు కూడా లెక్కలేదు ఆడదంటే. దీన్నంతా కూడాను ధర్మశాస్త్రంలో దాన్ని కొట్టివేసి మానవునికి ఒక నూతనమైన యోగ్యకరమైన స్థితిని నీ దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి ఒకసారి స్త్రీలు స్తోత్రాలు చెప్పుకోవచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా.
ద గ్రేట్ గాడ్ అండి. న్యూ స్టేట్మెంట్ అంటే అది. మహాదేవుడు మాట్లాడుతున్నారు. 2 పేతురు 2:14 ఒక సత్యాన్ని చెప్తున్నారు. 2 పీటర్ 2nd chapter 14th verse. విచారణని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొలుపుచు లోకత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గమును విడిచి పేరు కుమారుడైన విలాము పోయిన మార్గమును బట్టి ద్రోవ తప్పిపోయింది. వాళ్ళు ద్రోవ తప్పిన వాళ్ళు శిక్షించడానికి లేదు. అందుకని అక్కడ అంటాడు ఆయన, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. ఇప్పుడు వ్యభిచారిణి అని ఆవిడ వృత్తి పెట్టుకుంది. ఆ పూర్వం ఎలాగుందంటే, అందులోకి వెళ్ళకండి అని అంటూ ఆయన మాట్లాడుతున్న మాటని, పాపము మానలేని కన్నులు కలవారును అస్థిరులైన మనస్సులను మరలు కల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులై ఉండి. దీంతో పాటుగా లోభిత్వం అనే మాట తెలుగు మాట వాడుతున్నాడు. లోభి అంటే తెలుసు కదా ఏంటి? మా నాన్నగారు చెప్తారు, లోభి కంటే 7 అందాలు నష్టంరా అంటాడు. 7 విధాలు నష్టపడ్డారు లోపుకి. ఏదో సంపాదించాలని ట్రై చేస్తాడట, కానీ 7 విధాలు వాడు మోసపోతాడు. ఆ రీతిగా దేవుడు బైబిల్లో ఆయన పాస్టర్ అబ్బాయిగా ఏం చెప్తారు? లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారు. దాంట్లో కొంతమంది అవసరానికి ఖర్చు పెట్టరండి, అవసరానికి ఖర్చే పెట్టరు. వారి భావాలు ఎలాగుంటాయి? దాని తర్వాత ఏమిటి? ప్రోగ్రెసివ్ థాట్స్ వస్తే జబ్బులతో కూడిపోతాడు ఇల్లంతా. అవసరాన్ని పెట్టాలంటే ఎంత కావాలంటే పెట్టాల్సిందే. యూ షుడ్ నాట్ బి అవాయిడెడ్ ద సిచ్యువేషన్ విత్ యువర్ మనీ. ఆ స్థితిలో వీళ్ళందరి గురించి చెప్తూ తిన్నని మార్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్తాడు. తర్వాత ఇంకో వ్యక్తిని చెప్తాడు. వీరందరూ కూడా డబ్బుల కోసం ఒకళ్ళు వెళ్ళిపోయారంట, ఒకళ్ళేమో కీర్తి కోసం వెళ్ళిపోయారంట, నాశనం అయిపోయారంట. కాబట్టి మహాదేవుడు మనతో మరి ఒక మాట చెప్తాడు. 1 కొరింథీ 6:9 మరి ఒక సత్యాన్ని క్రొత్త నిబంధనలో తెలియజేస్తున్నారు. ఒకసారి చదువుకుందాం. 1 Corinthians 6th chapter 9th verse. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, పురుష సంయోగులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను అందుకు దేవుడు చెప్పాడు. చిన్న సమస్య అది, శారీరక సమస్య. వాళ్ళకి దేవుని రాజ్యమే లేదంటున్నాడు. ఆయన వచ్చింది అందుకు, ఆయన శాపం నుంచి ముక్తులను చేసింది అందుకు. అంత మాత్రమే కాకుండా నరకం అనేది తెలియకుండా చేశాడు. అలాంటి దానిని మనం గుర్తించలేకపోతున్నాం. ఆయన అక్కడ అన్నారు అంతా ఇవన్నీ కూడాను జారులు, ఆడంగితనం. అది ఇదేంటంటే కావాలని ఇప్పుడు బాంబేలు చేర్చుకొచ్చుకుంటారు, కావాలని. ఆయన ఎప్పుడో ఈయన తెలుసండి 2000 సంవత్సరాల క్రితమే. నాకు ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్ ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్నారండి. మగోడేమో ఆడవాడు అవుతున్నాడు, ఆడవాడు మగోడు అవుతాడు, ఇద్దరు కలిసి ఒకడు అవుతున్నాడు. అదే దేవుడు అప్పుడు రాయటం ఏంటి? ఇదన్నీ కూడా అంటే పుట్టుకతో పుట్టిన వాళ్ళు కాదు, జస్ట్ క్రియేటింగ్ దెమ్సెల్వ్స్. ఆ రీతిగా దేవుని రాజ్యమునకు వారసులు. ఆ తెలుగు మాట చూడండి, కానేరరు. ఇక వాడి పశ్చాత్తాపం కూడా లేదన్న, ప్రాయశ్చిత్తం కూడా లేదు వాడికి. స్మాష్. మహాదేవుడు మాట్లాడుతున్నాడు.
రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనంలో మరొక సత్యాన్ని చదువుకుందాం. రోమన్స్ 7:13లో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగు చేయొచ్చు. పాపమైనట్టు ఒకబడి నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము మరణకరమైన. ఇది ఎప్పుడైనా పౌలు భక్తుడు కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్స్ రాస్తాడండి. చాలా అసలు ఆ ఒక్క సెంటెన్స్ లో ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన ఉంది, క్రొత్త నిబంధన ఉంది, అదే రీతిగా రేపు రాబోయే రెండవ రాకడ ఉంది. ఈ ఒక్క సెంటెన్స్ లో అసలు ఎంత గొప్ప జ్ఞానవంతుడి దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే, ఆయన గురించి ఆయన అననీయతో చెప్పినప్పుడు అంటాడు, మీరు చూడండి అతను నేను ఎంత ఇబ్బంది పెడతానని అంటాడు దేవాది దేవుడు. యేసయ్య ఎట్లా గంటం అనేది చూద్దాం ఒకసారి. అననీయతో ఆయనకి ఇచ్చిన మాటల్ని మనం ఒకసారి గమనిద్దాం. అంత గొప్ప వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం. అందుకు 15 అందుకు ప్రభువు 9వ అధ్యాయం, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనం అంటే కింద రాశాడు, పాత్ర అయి ఉన్నాడు. పాత్ర వండుతుంటే ఏమవుతుందండి? పాత్ర వేడి. అది అందుకని అతను శ్రమ లేదనమాట. ఇక శ్రమలతోనే నీకు ఉజ్జీవంతో కూడిన ఆహారాన్ని ఇస్తాడు, పరిశుద్ధమైన ఆహారాన్ని ఇస్తాడు. నీ దేవుడు చెప్తున్న మాటలు ఏంది అది చూడండి. అతను అంటున్నాడు అక్కడే, ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఎప్పుడైనా యేసయ్య అటువంటి మాటలు మాట్లాడాడండి? ఎప్పుడు కూడా కరుణ కరుణ అని అంటాడు, కానీ ఇతని గురించి చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. పాత్ర కాలితే ఎలా ఉంటుంది? హీట్ ఎక్కిపోతుంది. హీట్ ఎక్కిపోయి నీకేం చేస్తుంది? మంచి ఆహారాన్ని ఇస్తుంది. ఇది కూడా అది. ఆయన ఎంత మంచి వాక్యాలు చెప్తాడంటే, కాంప్లెక్స్, కాంపౌండ్. ఆ సెంటెన్సెస్ చదవాలంటే 1 గంట సేపు చదివితే కానీ దాని భావం అంతా మనకు అర్థం కాదు. ఇంతకుముందు చదివిన వాక్యంలో మనం చదివినప్పుడు ఆశీర్వాదకరమైన మాటల్ని దేవుడు పౌలు భక్తుల ద్వారా మనకు తెలియచేసి, ఈ యొక్క క్రొత్త నిబంధన భక్తులందరికీ ఈ పత్రికల పాఠ్య భాగాలు, అదే రీతిగా అపోస్తలుల కార్యములంతా ఒక కామెంటరీ అని అంటది, ఒక ట్రిటైజ్ అంటది. అది ఏ మాత్రం కూడా అది లేకపోతే బైబిల్ ఇంకా చిందరవందర చేసేవాళ్ళే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేవాళ్ళే. అందుకని దేవుని మాటలు అర్థం కావుగా. ఇవాళ మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యం అర్థమైందా? అర్థమైంది కాదు. చూస్తాను కథ ఎపిసోడ్ లాగే ఉంటుంది, దానిలో ఇంత భావం దాగి ఉన్నది. ఆయన అంటున్నాడు చూడండి 7వ వచనము, వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా యేసయ్యను సతాయిస్తున్నారు. చెప్పయా చెప్పు, ఏంటి పెద్ద, ఆ రీతిగా ఆయన్ని మాట్లాడుతున్నారండి. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీ పని ఇట్లా ఉందని ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు అవుట్. ప్రతి ఒక్కడు హీరోనే, వాడి భావాలతో మాట్లాడేవాడు. ఇప్పటికీ అదేగా నడుస్తుంది సొసైటీ. దేవుడు అదే చెప్తున్నాడు, అర్హత లేనివాడు ఆ రీతిగా చేయకూడదు, శక్తివంతుడని దేవుడు చెప్తున్నారు.
మరలా మనం ఒక మాటను చదువుకుందాం. నిర్గమాకాండంలో 20:14 ఎక్కువగా రాళ్లతో కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మనం ఒకటి చదువుకుందాం, మిగతా 3 ఉన్నాయి, అవి వదిలే, టైం లేదు మనకి. 20:14 ఆశింపకూడదు, అంతే బస్. అసలు గొప్ప విషయం ఏంటంటే ఇవన్నీ పదాజ్ఞలు దేవుడు వీళ్ళందరూ కనాను నుంచి ఐగుప్తు నుంచి వస్తారు కనానుకి. ఇవన్నీ ఐగుప్తులో వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు అలవాటు పడ్డ పనులు ఇవన్నీ. అందుకనే ఆయన పదాజ్ఞలు తీసుకొచ్చాడు. మొట్టమొదటిగా తీసుకొచ్చి ముందు వాళ్ళు నేర్చుకున్నారే, వాళ్ళు దే జస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ దే జస్ట్ హ్యాబిచ్యువేటెడ్ ఇన్ ఇట్ అని దేవుడు ఏం చేశాడంటే ఈ పదాజ్ఞలు తల్లిదండ్రులు ప్రేమించరు. మనిషి జరిగితేనేమో హత్య చేయటమే. ఇక ఈ స్త్రీల గురించి ఇలాగ రాశాడు చూడండి. ఆ రీతిగా వారి ఇష్టం. అందుకని ఆజ్ఞలు పదాజ్ఞలు రావడానికి కారణం ఏంటంటే ఐగుప్తు నుంచి వస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలీయుల మనస్తత్వాలన్నీ ప్యూరిఫై చేయడానికి దేవుడు ఇవన్నీ చేశాడు. అప్పుడు అదే పదాజ్ఞలుగా మార్చబడ్డాయి. ఆ పదాజ్ఞల్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఏదైనా అక్కడ చదవండి, ఇతరుడిది ఏది ఆశించకూడదు, నీకు నీవుగా పరిశుద్ధపరచబడి ఉండాలి, కానీ ఇతరులది ఏది ఆశించకూడదు అని గ్రంథం చెప్తున్నది. ఆ రీతిగా దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం గ్రహించినప్పుడు కొత్త నిబంధనలో ఒక మాటను చదువుకుందాం. 1 యోహాను 1:9 ఈ సత్యాన్ని మనం ఎప్పుడు చదువుకునే మాట ఇది, పాపం గురించి. 1 యోహాను 1:9 మన పాపములు మనం ఒప్పుకునేది ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకుంటే ఏంటంటే పశ్చాత్తాపం అంటారు. ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్నప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మీయ సారాంశం ఏంటంటే ఆయన చెప్తున్నారు. ఆ చివరి మాట చదువురా తల్లి. సమస్త దుర్నీతి నుండి అనగా పాపము రాగానే దేవునికి దూరస్తుడు అయ్యేవాడు. దేవునికి దూరస్తుడు అయ్యగానే ఇప్పుడు దేవునికి అత్యంత సమీపస్తుడు అవుతాం. అంత ఆ చిన్న మాటలో అంత భావం ఉంది. కాబట్టి సమస్తమైన నీవు దేవునికి దూరస్తుడిగా ఉన్న కాలాన్ని కొట్టివేసి ఆయనకు అత్యంత సమీపమైన వ్యక్తిగా దేవుడు ఉంచుతాట. శక్తివంతమైన దేవుడమ్మా మన దేవుడు, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడమ్మా మన దేవుడు. ఆ స్థితిని మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. క్షమించి మన పాపములను క్షమించి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రాళ్ళు పెట్టి కొట్టే పని లేదు, చంపే పని లేదు. మనం ఇంకా దేవుడికి అత్యంత సమీపం అయ్యేవాడిగా చేస్తాడండి దేవుడు. క్షమించమని పరిశుద్ధాత్మనిచ్చాడు ఆయన మరణించి, దాన్ని కూడా నువ్వు పొందుకుంటావట. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో రోమన్స్ కి రాస్తున్నాడు. రోమీయులు ఇవాళ ఆర్సిఎం చర్చి పెద్దది గొప్పదని అనుకుంటాం కదా మనం. చూడండి రోమీయులు ఎలాంటి వాళ్ళు.
కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిర్నిత్రుడవై విన్నావు, నిరుత్తుడవై అన్నావు. దేని విషయంలో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. దేవుని తీర్పు సత్యమును అనుసరించిందే అని నీవు తీర్చున్నావు. ఇప్పుడు ఆయన పనిష్మెంట్ ఇస్తే ఆయన ఏంటి ఎలా చేస్తున్నాడు అని అంటే దేవుడు ఇచ్చింది ఏమంటాడు? సత్యము అంటాడు. అలా అనగా తీర్పు తీర్చడం అనేది మనకు పెద్ద అలవాటు. అంటే దీన్ని క్రిటిసిజం అంటారు, సినికల్ మైండ్ అంటారు. షేక్స్పియర్ అనుకుంటే రాసింది, దేర్ ఇస్ నో ఇన్స్టిట్యూషన్ టు లెర్న్ సినిసిజం. విమర్శ గురించి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూషన్ లేదట, పుట్టుకతోనే విమర్శకుడట. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలు కూడా వాళ్ళ భావాలను బట్టి వాళ్ళ భావోద్రేకాలను చూస్తుంటే బేసికల్ గా దేవుడు బాల్యం నుంచి ఏమంటాడు? నోవహులో ఏమంటాడు? ఆది కాండంలో నోవహు అయిపోయాక బాల్యము నుండి చెడ్డది దేవుడు చెప్తున్న మాట అండి. తెలుగు ఎంత సత్యం చెప్తారండి దేవుడు. మన పిల్లాళ్ళే పోనీడు అని అంటాం, కానీ వాడి గుణాన్ని మనం చెక్ చేసుకోవాలి. గుణాన్ని మనం ఆనాటి మీలో ఏం చెప్తున్నారంటే 4th year వరకు వాళ్ళకి ఇంకా ఐక్యూ పెరగదంట. 4th year వరకు చెక్ చేయకూడదంట వాళ్ళకి. 4th year నుంచి ఐక్యూ పెరుగుతుందిట. అప్పుడు నువ్వు చెక్ చేస్తే అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. అందువల్ల 4th year నుంచి చెక్ చేయండి పిల్లల్ని. అంతకుముందు చెక్ చేసి కొట్టి వాళ్ళు మీకు శత్రువులయ్యి మీరు వాళ్ళకి శత్రువులయ్యి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. హెబ్రీ 8:6. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక, ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. ఈ విషయాన్ని ఆజ్ఞ వేరు, నిబంధన వేరు. దానిలో లోపం ఉందని దేవుడు మనుష్యుల యొక్క తత్వాలు వేరుగా ఉన్నాయని చెప్తున్నారు. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి పెట్టిన కారణం అదేనమాట. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుగులోకి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమును వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన లాంటివి కాదు. ఇది ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసినని ప్రభు చెప్పుచున్నాడు. కారణం ఏంటంటే ఎవరు కూడా దాంట్లో నిలవలేదంట. అందుకని జస్ట్ ఆయన ఇచ్చింది తప్పు కాదు, ఆయన ఇచ్చింది రైట్. కానీ జరుగుతున్నది ఏంటంటే దాంట్లో తప్పేం లేదు, మిమ్మల్ని బట్టే మార్చాల్సి వచ్చింది. మళ్ళీ ఆయన మీద నేరం మొక్కుకోండి. మహాదేవుడు చెప్తున్నారు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనం మరి ఒక సత్యాన్ని గ్రంథంలో చదువుకుందాం. 2 కొరింథీ 12:21 శక్తివంతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 12:21. అసూయను
అల్లరులను మీ మధ్య నన్ను పాపము చేసి అసలు ఎంత లోతుగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడంటే, చెప్పాను కదా కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని. ఏంటంటే అది అసలు ఒక్క మాట కాదు, అది ఆది కాండం తెచ్చాడు. తెచ్చి చివరికి ఏమంటాడు చూడండి, అక్కడ దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను. మళ్ళీ ఏమంటాడంటే మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని. ఎవరు? దేవుడు అంట, మహాదేవుడు. అంటే మన క్యారెక్టరైజేషన్ గురించి భక్తుడు చెప్తున్నాడు. ఎలాగండి మీరు ఇలా చేస్తే దేవుడు నన్ను ఇన్సల్ట్ చేస్తాడు, ఎందుకయ్యా నిన్ను పంపింది నేను అంటాడంట. అందుకని ఆయన మాట మాట్లాడుతున్నాడు. మరొక సత్యాన్ని గ్రంథంలో చదువుదాం. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, శక్తివంతమైన దేవుని యొక్క స్థితిని పొందుకున్న మనము, మహాదేవుడి ఈ మాటను మాట్లాడు. పాపులను క్షమించు దేవుడు, పాపులను ప్రేమించు క్రీస్తు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాల్లో చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇంకా లోతుకి వెళ్ళి చెప్తున్నాడు. అందరూ ప్యూరిఫై కాలేదు, అయితే మీ పాపములను క్షమించాను, అయినప్పటికీ మీరు మారట్లేదు, మీకోసం నేను ప్రేమించాను కదా అని ఆయన వాపోతున్నాడు. ఎంత సెన్సిటివ్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడే మరి ఒక మాట చదువుకుందాం. 1 తిమోతి 1:15లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. దేంట్లోనంటే ఆయన ప్రధానుడు? పాపులను రక్షించ క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఆయన పాపుల్లో ప్రధానుడు అంటే ఆయన. అది ఒప్పుకోవాలి అందరూ. చాలా మంది క్రైస్తవులు మన ఓల్డ్ జనరేషన్ బ్యాచ్, మనం ఎక్కడ పాపం చేసాం, బాప్టిస్ట్ తీసుకున్నాం, అంతటితో అయిపోయిందా? ఈ మాట అంటున్నాడు. ఈయన అంటున్నాడు పౌరు భక్తుడు, నేను ప్రధానుడిని పాపులని, నేనే మొట్టమొదటి అంటున్నాడు. గమనించలేకపోతున్నారు మనుషులు. వారికి ఉన్నటువంటి భావోద్రేకాలు తగ్గింపు లేకుండా ఉంటుంది. అందుకనే దేవుడు ఆ సంఘటన మనకు చెప్పాడు, ఆ స్త్రీ సంఘటన చెప్పడానికి కారణం ఇలాంటి వ్యక్తుల కోసమే. మరలా అంటున్నాడు దేవాతి దేవుడు, ఎఫెస్సి బలహీన పరిస్థితున్న మాట్లాడి ఎఫెస్సి 2:14లో సత్యాన్ని చదువుతాం. ఎఫెస్సి 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అన్యుల్ని యూదుల్ని ఇద్దరిని ఏకం చేసిందంట సిలువ. ఆ సిలువ చేస్తూ అక్కడ ఏం చేశాడంటే, క్రీస్తు రక్తము వలన ఒక్క బొట్టు రక్తం పడితేనే అబ్బా అని చెప్పి నోట్లో ఏలు పెట్టుకొని చీకి రక్తం వస్తుందా అని ఆయన మొత్తం చివరి బొట్టు వరకు తీర్చుకుని నీకోసం గార్చినా కూడా లెక్కలేదు. నీ బొట్టుకైతేనేమో అబ్బా బా బా. అక్కడే అంటున్నాడు చూడండి, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేర్చట. విధి రూపకమైన అంటే ఏంటి? విధి అంటే
ఒక కట్టుబాటుతో కూడిన నిబంధనలుంటే దానిని కొట్టివేశారు. విధులు అంటారు కదా, అది దాన్ని కొట్టివేశారు. శరీరమందు కొట్టివేర్చిన మధ్య గోడను పడగొట్టి మన ఉభయంలో ఏకము చేశాను. మనకు కూడా తెర చిరిగిపోయింది. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇప్పుడు వాక్యం చెప్పుకుంటామే, అదే కారణం. నాకు మనకు లేదు ఛాన్స్. ఆ వాక్యం చెప్పడానికి లేదు, ఆ గ్రంథం పట్టుకోవడానికి లేదు, ఆయనను ఆరాధించడానికి లేదు, ఆయన స్తుతించడానికి లేదు. ఆ యోగ్యత అంటే ఏం చేశాడు దేవుడు? శిలువ మీద కొట్టేసి రక్తంతో మనకి అన్యులైన వారందరికి కూడా ఈ యోగ్యతనిచ్చాడు. ప్రకటన 2:14 కూడా ఒక మాట చదువుకుందాం. ప్రకటన 2:14. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2nd chapter 14th verse. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుందని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఏం చేస్తున్నారంట? విగ్రహమునకు ఇవన్నీ కూడాను. ఇంకో మాట చెప్పాలంటే, ఒక టాపిక్ వచ్చింది. యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ లో ఒక మాట చెప్పారు. మనం కొనుక్కొచ్చుకునే మాంసం సాయిబు ఏం చేస్తారండి? వాళ్ళు అల్లాది ఇట్టి అంటాడా? మరి వెళ్ళి పొద్దున్న వెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటావు. చాలా సెన్సిటివ్ ఇవన్నీ. మనం అన్ని తేలిగ్గా తీసుకుంటాం. ఆయన ఎందుకు చెప్తాడు ఈ మాట అండి? బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు దేవుడు. జారత్వం చేయనట్లను ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు చెప్పినప్పుడు బోధనను అనుసరించేవారు నీలో. ఆయన ఏమంటాడు దాన్ని? నీ మీద కొన్ని తప్పిదములు. 15-16 కూడా చదవరా. అటువలనే నికోలేతుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ఏం చేస్తాడంట? ఆయన వచ్చి యుద్ధం చేస్తాడు. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా భక్తుడు 9:2 ఒక మాట సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెషయా 9 chapter 2nd verse. చీకటిలో నడుచు తల్లి. దేవాది దేవుడు మాట్లాడుతున్న మాటలో వెలుగుని గురించి మాట్లాడుతున్నాడు. అందులో వెలుగులో కూడా ఏమంటాడంటే మరణ ఛాయ గల మనకిచ్చిన యోగ్యత అండి. ఆ మరణ ఛాయలన్నీ కొట్టివేశాడా? లేవు. ఇక లేకపోతే రాళ్ళు పెట్టి కొట్టడమే వద్దు. ఇక అది మన దేశంలో ఆ మతాన్ని ఒప్పుకోరు. అసలు అంత సీన్ లేదు మన వాళ్ళకి. రాళ్ళు పెట్టి కొట్టించుకొని మరణించారు. దేవుడా మాకు అవసరం లేదంట. అది అన్నట్టు కొట్టేశారు ఆయన. ఆ పై మాట ఏమన్నాడు? చీకటిలో నడిచి జనులు అందరూ వెలుగుని చూస్తున్నారు. మనందరం చీకటిలో నడుస్తున్నాం. ఈవెన్ టుడే గమనించాల్సిన క్రైస్తవులు, మనం నడుస్తున్నది చీకటిలో, కానీ మనకు వెలుగు ఉన్నది మధ్యలో. అది కనుక్కోలేకపోతున్నారు వీళ్ళందరూ. అందుకని ఇదంతా కూడా దేవాది దేవుడు ఇచ్చిన క్రొత్త నిబంధన. దానిలో ఉన్న సత్యాలు గ్రహించి మనం బలపరచబడాలి. దేవుని యొక్క వెలుగుమయమైన జీవితాన్ని మనం పొందుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించున్నారు. దోపుడు సొమ్ము ఏంటంటే ఊరికి వచ్చింది, కష్టపడకుండా వస్తుంది. వాడు ఏం చేస్తాడు? భలే సంతోషం పంచుకుంటారు ఆ బ్యాచీలన్నీ.
ఇప్పుడు మనకదే మనం కష్టపడకుండా రక్షణ వచ్చింది, మనం కష్టపడకుండా నిబంధనలు కొట్టివేశాడు, మనం కష్టపడకుండా పరిశుద్ధాత్మని ఇచ్చారు, మనం కష్టపడకుండా ఆత్మస్థితిలో ఆయన యొక్క సమానత్వాన్ని ఇచ్చారు. ఆ సంతోషం ఉంది, కానీ ఆయనపై ఆయన ఎందు భయభక్తులతో దాన్ని మనం కనుగొందాం, దాన్ని స్థిరపరచుకుందాం, ఆత్మీయతలో బలపరుచుకుందాం. కనీసం వాళ్ళు రాళ్ళు కింద పడేసని వెళ్ళారు, మనమన్నా అట్లా చేద్దాం. మన ఆత్మీయతలు బలపరుచుకొని దేవుని కొరకు మనలో ఉన్న అమాయకత్వాన్ని, భక్తి తత్పరత లేని తత్వాన్ని, భయభక్తులు లేని తత్వాన్ని తీసివేసి దేవునితో నడుద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.